తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర గేయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జై తెలంగాణ నినాదంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన కొనసాగుతుందని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలను నెరవేర్చామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. తమ హయాంలో ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని, 70 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అభయహస్తం కింద 1,09,00,000 దరఖాస్తులు తీసుకున్నామన్నారు. 11,062 పోస్టులకు మెగా డీఎస్పీకి నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్ను 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. త్వరితగతిన రీజనల్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. నగరంలోని మెట్రో మార్గాలను విస్తరిస్తామని, ఎయిర్పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తామని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్పై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందని, డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రేవంత్. తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినపడవద్దని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి యువతకు మంచి భవిష్యత్తు అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందని సీఎం తెలిపారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా మనకు రాష్ట్ర గీతం లేదని సీఎం అన్నారు. ఉద్యమకాలంలో ఉవ్వెత్తుక స్ఫూర్తిని రగిల్చిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. చిహ్నం ఓ జాతి చరిత్రను అద్దం పడుతుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ అంటే ధిక్కారం, తెలంగాణ అంటే పోరాటమన్నారు. అవన్నీ చిహ్నంలో ఉండాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతిని, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా ఇప్పటికి మన రాష్ట్ర గీతము లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం. సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, తెలంగాణ అంటే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. 6 దశాబ్దాల కల సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం ముసుగులో తెలంగాణను చెరబట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదని సీఎం హెచ్చరించారు. తమ పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యమిచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. డిసెంబర్ 7న తాము అధికారంలోకి వచ్చే నాటికి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉందని, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజల సంపద మొత్తం కొందరి చేతుల్లోకి వెళ్లిందని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయని తెలిపారు. నేను రాజకీయ విమర్శల జోలికి పోను, కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం. తప్పప్పులను గుర్తించి దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన
స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక. ఏ హోదాలో సోనియాను ఆహ్వానిస్తారన్న ప్రతిపక్షాలకు ఆయన సమాధానం చెప్పారు. తల్లిని ఆహ్వానించడానికి ఏ బిడ్డకు అనుమతి కావాలని ఆయన ప్రశ్నించారు. ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తుంచుకున్నామని తెలిపారు. తెలంగాణ ఉన్నంత వరకు సోనియాను తల్లిగా గుర్తించి గౌరవిస్తుందని పేర్కొన్నారు. మిత్రులారా, తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం 4 కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం. ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు. నేను చెప్పదలుచుకున్న, బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా? ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతిపితగా గుర్తించుకున్నాం. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు. ఆ తల్లి బంధం పేగు బంధం ఈ తెలంగాణతో. ఈ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు, ప్రజలు కళలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం. ఉద్యమ సమయంలో విద్యార్థులు తమ గుండెలపై టీజీ అనే ఇంగ్లీషు పదాన్ని పచ్చబొట్టు వేయించుకున్నారు. ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మిత్రులారా, ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అనే ఇంగ్లీష్ అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించారు. యువత తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జననీ జన్మ భూమిస్య స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం. తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.